नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। करीमनगर सुधा के चेयरमैन कोमाटी रेड्डी नरेंद्र रेड्डी के नेतृत्व में बीआरएस पार्टी के विधायक पार्टी कौशिक रेड्डी और हरीश राव को R&V गेस्ट हाउस में कांग्रेस सरकार के खिलाफ किए जा रहे झूठे प्रचार के बारे में वीडियो दिखाया गया और सबूतों के साथ समझाया गया। बताया गया कि यदि कांग्रेस सरकार सत्ता में रही तो उसकी कड़ी आलोचना होगी। 9 भारत समाचार तेलंगाना करीमनगर अब्दुल समद और 7 नवीन कुमार की रिपोर्ट। నమస్కారం। ఒకవైపు ప్రజాపాలన బ్రహ్మాండంగా అద్భుతంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన దొంగల ముఠ అబద్ధాలతోటి విష ప్రచారాలతోటి అబద్ధపు ప్రచారాలతోటి ఇలా ఒక ముఠాగా ఏర్పడి ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఈ దొంగల ముఠా బయలుదేరింది। మీకు స్పష్టంగా ఇవాళ ఈ దొంగల ముఠా చేసేటువంటి పనుల మీద మీకు స్పష్టంగా చూపిస్తారు। వాళ్ళు మాట్లాడిన దానికి మీకు ఇచ్చినటువంటి లిస్టుకు దయచేసి ఒక బాధ్యత గల 4th ఎస్టేట్ మీరు కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉంది। దయచేసి ఇవాళ మొన్న కరీంనగర్లో ఆదివారం రోజు జరిగినటువంటి కౌశిక్ రెడ్డి అనే దుర్మార్గుడు చేసినటువంటి కథ మరి గతంలో ఏమేం జరిగింది, ఇలా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుకుంటూ బదనాం చేస్తున్నాడు। దయచేసి ఒక్కొక్క వీడియో మీరు చూడండి, దాని తర్వాత మీకు మీ పేపర్లు ఇస్తా, దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా। నిలదీయమని చెప్పి దయచేసి మీడియా మిత్రులు మిమ్మల్ని అందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకుపోవాలని చెప్పి కోరుతా ఉన్నా। దయచేసి ఫస్ట్ ఇది రాసుకోవాలి మీరు దయచేసి। నీతి నిజాయితీ కోసం మాట్లాడితే కూడా, రైతుల పక్షాన మాట్లాడితే కూడా, యువకుల పక్షాన మాట్లాడితే కూడా, పేద మహిళల పక్షాన మాట్లాడితే ఇవాళ కేసులు పెడతా అంటే ఇది న్యాయమా? ఒక్కసారి నేను ఆలోచన చేయండి అని నేను అడుగుతాను। కేసులు ఎందుకు పెడుతుండ్రు? ఇలా దాదాపు నా మీద 28 కేసులు పెట్టింది। దేనికోసం పెట్టి జనం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎందుకు ఇస్తలేవని గట్టి అడుగుతున్నాను। రైతులకి రైతు భరోసా ఎందుకు ఇస్తలేవని గట్టి అడుగుతున్నాను। రైతులకు ఇలా నా మీద ఏమన్నాడన్నా దయచేసి నీతి నిజాయితీ రైతుల పక్షాన పేద మహిళల పక్షాన మాట్లాడితే 28 కేసులు పెట్టిందని చెప్పి మాట్లాడింది, అంతే కదా? నీతి నిజాయితీగా రైతుల పక్షాన పేద మహిళల పక్షాన మాట్లాడితే 28 కేసులు పెట్టినన్నాడు। ఇంకొకటి నా మీద పెట్టిన 28 కేసులు అన్ని లంగా కేసులు, లుచ్చా కేసులు, నోటబేస్ కేసులు, మా కేటీఆర్ గారు అన్నట్టు నోటబేస్ కేసులు పెట్టి అరెస్ట్ చేసినాం। ఓకే, 28 కేసులు లంగా కేసులు, నోటబేస్ కేసులు పెట్టానని చెప్పి ఎవరు పెట్టిందన్నారు? రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు। ఇంకోటి అలా దొంగల ముఠా నాయకుడు హరీష్ రావు మాట్లాడతారు చూడండి। సరే, మీరేం ప్రయత్నం చేస్తున్నారు? మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కౌశిక్ మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఆ 28 కేసులు ఉన్నాయి, ఇతని రిమాండ్ పంపాల్సిందే అని మాట్లాడుతున్నారు। ఎవరు పెట్టింది 28 కేసులు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా లేదు। ఈ కేసులన్నీ ఎప్పుడు పెట్టినారు? ప్రశ్నిస్తా ఉన్నాడు కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన, టీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుక ఆయన మీద ఈ రోజు మీరు అక్రమ కేసులు పెట్టారు। ఈ 28 కేసులు కూడా మీరు పెట్టినటువంటివి। నిన్న కూడా కరీంనగర్ హరీష్ రావు ఏమన్నాడు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు అది కౌశిక్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా లేదు, ఈ 28 కేసులు కూడా మీరు పెట్టినాయి అని చెప్తా ఉన్నాడు। స్పష్టంగా విన్నారు కదా? ఇదే ఈ చిట్టా మొత్తం మీకు ఇస్తా। ఇది ఇలా తెలుగులో కూడా మీకు మళ్ళీ పెట్టాను।
ఈ 28 కేసులకు సంబంధించి కౌశిక్ రెడ్డి మీద 2013 నుంచి కేసులు. ఏం కేసులు ఉన్నాయి? 506 IPC సంపుతానని బెదిరించడం, తర్వాత 2017 ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? ఈ దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కదా. 2017లో కమ్యూనికేషన్ ఉపయోగించి పేరు చిరునామా దాచిపెట్టి సంపుతానని బెదిరించడం 507 IPC. మళ్ళా మూడో కేసు 2017లో 72/2017 506 507 భూమిలోకి అక్రమంగా ప్రవేశించడం. ఫోర్త్ కేసు ఇది 2017 447 427 IPC. ఇది ఎక్కడ? వరంగల్లో సుబైదార్లో. వస్తువులను ధ్వంసం చేయడం, అవమానపరచడం 504 IPC. 188 171 IPC. ఇది వీణవంక కరీంనగర్లో. ఇట్లా చేతులతో కొట్టడం, ప్రభుత్వ విధులను ఆటంకపరచడం, ఇవన్నీ కూడా ఏదైనా ఆయుధంతో అనగా కట్టెతో, ఇటుకతో, చేతితో కొట్టడం, పేరు చిరునామా దాచించి బెదిరించడం, ప్రభుత్వ ఉద్యోగ ఆదేశాలను ధిక్కరించడం. దీన్ని ఎక్కువగా ఇట్లా ఒక్కొక్కటి రోడ్డు నుండి వెళ్లకుండా అడ్డుకోవడం, ఉద్దేశంగా అల్లర్లను సృష్టించడం, బూతు మాటలు తిట్టడం, కరపత్రాలు పుస్తకాలు ముద్రించే వివరం లేకుండా